హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే పన్నీర్ కర్రీ అనమాట. ಮತ್ತು జీరా రైస్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వీడియో కంప్లీట్గా చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే వెల్లుల్లి, అల్లము, జీడిపప్పు, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, జాపత్రి, యాలక్కి, 2 టమోటాలు మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇలా పేస్ట్ రెడీగా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే పన్నీర్ తీసుకున్నాం అనమాట. పన్నీర్ తీసుకొని మంచిగా మనకి సైజ్కి తగ్గట్టు ముక్కలు చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే బాండ్లీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ వేయడం వల్ల కొంచెం టేస్ట్ కర్రీ బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత యాలక్కులు, చెక్క, లవంగ, బిర్యానీ, అనాస పువ్వు, ఇలా స్పైసెస్ అన్నీ వేసుకొని జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర కాస్త వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ వేసుకుంటాం కాబట్టి జీలకర్ర పౌడరు. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 చిన్న సైజ్ ఆనియన్స్ నీట్గా క్లీన్ చేసుకొని తురుముకున్నాను అనమాట. మిక్సీ పట్టుకుంటాను ఎప్పుడు, నాకైతే మిక్సీ వద్దు పట్టుకునేది అనిపించింది. అందుకే ఇలా మంచిగా కొబ్బరి తురిమేతాంతో తురుముకొని ఇలా కాస్త రంగు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం దగ్గరుండి ఫ్రై చేసుకోవడం వల్ల అడుగంటుకోదు. వేసేసి వదిలేస్తే అడుగంటుకుంటుంది. అడుగంటుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది, బాగుండదు. ఇలా మంచిగా ఫ్రై చేస్తూ మనమైతే ఇప్పుడు కారం పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు పొడి ఇలా వేసుకొని మంచిగా ఇంకొకసారి మంచిగా ఫ్రై చేసుకుందాము. అడుగంటుకోకుండా చూసుకుందాము. కొద్దిమంది ఈ టైంలో అయితే పెరుగు వేస్తారు. పెరుగు అయితే వేయకూడదు. పెరుగు వేయడం వల్ల వాటర్ వదిలేసి స్పైసెస్ అనేది మంచిగా ఫ్రై అవ్వవు, అప్పుడు టేస్ట్ అనేది బాగోదు, అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలాగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ వదిలేలాగా మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని ఇప్పుడైతే కలుపుకొని మనమైతే మిక్సీ జారులో వాటర్ వేసి ఆ వాటర్ని అయితే వేసుకుందాము. ఈ కప్తో 1 కప్పు వాటర్, 1.5 కప్ వాటర్ అయితే నాకు పడింది. ఇలా మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం అయితే బాయిల్ చేసుకుందాము. మనము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకొని కలుపుకుంటూ కాసేపు మంచిగా బాయిల్ అవ్వనిద్దాము. కర్రీ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అయితే కరెక్ట్గా వేసామా లేదా అనేది, సాల్ట్ అయితే కొంచెం సెట్ అయిన తర్వాత టేస్ట్ అయితే చేసుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేసుకుందాము. కమ్మటి పెరుగు అయితే వేసుకోండి. పుల్లటి పెరుగు వేయడం వల్ల కర్రీ మొత్తం పుల్లగా అయిపోతుంది. ఇలా పెరుగు వేసేసి అదే బౌల్లోకి కాస్త వాటర్ వేసి ఆ వాటర్ వేసుకొని నేనైతే 1.5 కప్పు వాటర్ అయితే వేసాను. మరి ఎక్కువ వేస్తే కూడా కర్రీ పల్చగా ఉంటుంది, బాగుండదు. ఇలా వాటర్ వేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే మొత్తం వేసుకున్నాము. మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ కట్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను అనమాట ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను కస్తూరి మెంతి అనేది వేసాను. కస్తూరి మెంతి తప్పకుండా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కస్తూరి మెంతి వేయడం వల్ల. ఇలా కాస్త నలిపేసి వేసుకుందాము కస్తూరి మెంతిని అయితే.
కస్తూరి మెంతి, నెక్స్ట్ జస్ట్ ఒక చిటికెడు గరం మసాలా అయితే చాలా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ వేసాము కాబట్టి మిక్సీ జార్లో, అందుకే ఇప్పుడు వేసాను. గరం మసాలా చాలా తక్కువ వేసుకున్నాను, జస్ట్ ఒక చిటికెడు వేసుకొని మంచిగా కలుపుకున్నాను. పన్నీర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కంటే ఎక్కువ బాయిల్ చేయకండి. 5 మినిట్స్ కంటే ఎక్కువ బాయిల్ చేసినట్లయితే కర్రీ అనేది, పన్నీర్ అనేది గట్టి పడిపోవడం వల్ల టేస్ట్ బాగుండదు. ఇలా మూత పెట్టి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే జీరా రైసు, నెయ్యి వేసుకున్నానండి. చిన్నది గరిటతో ఒక గరిట నెయ్యి వేసుకొని జీరా రైస్ కోసము యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలక్కి, ఒక బిర్యానీ ఆకు అయితే చీల్చి వేసుకున్నాను, అప్పుడు టేస్ట్ బాగుంటుందని. జీరా రైస్ కాబట్టి జీలకర్ర అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ అయితే మనం ఒక చిన్న ఆనియను చీలికలుగా కట్ చేసి పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము. పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. చిన్నది 1 గ్లాస్ రైసే వండామన్నమాట. మనము చాలా తక్కువ వండాము, అంటే మనం చపాతీ చేసుకున్నాం కాబట్టి తక్కువ వండాము. అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొంచెము దోరగా ఫ్రై చేసుకుందాము. బాగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయినట్లయితే చాలు ఆనియన్స్. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను, ఫ్రెష్గా దంచుకొని. మీకు ఇష్టమైతే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాస్మతి రైస్తో వండుకున్నాను అనమాట. బాస్మతి రైసు మనము జీరా రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నానబెట్టేస్తే మనము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోగా నానిపోతుంది. చాలాసేపు నానాల్సిన అవసరం లేదు, ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయ్యేలోగా ఒక 10 మినిట్స్ అవుతుంది కదా, సెట్ అయిపోతుంది. ఇలా 1 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టేసి వేసాను. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకున్నాను అనమాట. కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నేనైతే వాటరు 1.5 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసాను, 1.25 గ్లాస్ వేసాను. ఎందుకంటే చల్లబడిన తర్వాత చాలా పొడిగా ఉంటుంది, పిల్లలైతే లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి పొడిగా ఉండడం వల్ల వాళ్ళకి ఏమన్నా గొంతుకు పడుతుంది కదా అన్నట్టు కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి సాల్ట్ అయితే టేస్ట్ చేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసేద్దాము. మనము 2 విజిల్ వచ్చిన తర్వాత గాలి మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత మూత అయితే తీసుకుందాము. నెక్స్ట్ మనము ఇప్పుడైతే 2 విజిల్కి వేసేసి పక్కనైతే మనం చపాతీలు అనేది కాల్చుకుందాము. నేను చపాతీలు చేస్తున్న వీడియో క్లిప్ అయితే జస్ట్ పెట్టాను, వీడియో అయితే షూట్ చేసుకోలేదు. ఇలా జీరా రైస్ రెడీ అయిపోయింది కదా. ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసి కొంచెం జస్ట్ ఇలా కలిపేసి జస్ట్ 2 మినిట్స్ అలాగే వదిలేసి సర్వ్ చేసుకో. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.